వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేతికి కొత్తగా రింగ్ పెట్టుకున్నారు. ఇన్నాళ్ళు సింపుల్ గా కనిపించిన జగన్ ఇప్పుడు కొత్త సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారా? గతంలో సీఎం చంద్రబాబు రింగ్ పెట్టుకుంటే విమర్శలు గుప్పించిన జగన్ ఇప్పుడు అలాంటి రింగే ఎందుకు పెట్టుకున్నారు? ఆయన రింగ్ పెట్టుకోవడం వెనక ఉన్న అసలు కథేంటి? వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయాక సైలెంట్ అయిన జగన్ ఈ మధ్యనే తిరిగి యాక్టివ్ అయ్యారు. నిత్యం కూటమి సర్కార్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, జగన్ అనగానే సింప్లిసిటీ గుర్తుకొస్తుంది. వైట్ షర్ట్, ఫార్మల్ ప్యాంట్లోనే ఎక్కువగా దర్శనమిస్తుంటారు. అంతేకాదు, చేతిలో వాచ్ తప్పితే పెద్దగా ఏ జ్యువెలరీ వేసుకోరు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఎలాంటి హంగులు లేకుండానే కనిపించారు. అలాంటి జగన్ ఇప్పుడు కొత్తగా చేతికి రింగ్ పెట్టుకొని కనిపించారు. దాంతో జగన్ పెట్టుకున్న ఆ రింగ్పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంతకీ జగన్ రింగ్ ఎందుకు పెట్టుకున్నారు? ముఖ్యమంత్రి పదవి చేజారినందుకు రింగ్ పెట్టుకున్నారా? ఆయన కూడా సెంటిమెంట్లను పాటిస్తారా అనే రకరకాల ప్రశ్నలు. కానీ జగన్ పెట్టుకున్న రింగ్పై ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ కూటమి సర్కార్పై పోరాటం చేస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా పోయాయని విమర్శిస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జగన్ పర్యటించారు. ఆ తర్వాత అధికార పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. ఈ సమయంలో వైఎస్ జగన్ చేతికి రింగ్ పెట్టుకొని కనిపించడంతో సొంత పార్టీ నేతలు కూడా అవాక్కయ్యారు. ఇన్నాళ్లు చేతికి రింగ్ పెట్టుకోని జగన్ ఇప్పుడెందుకు పెట్టుకున్నారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకున్నారు. కానీ అసలు విషయం తెలిసాక ఇదా సంగతి అని సైలెంట్ అయ్యారట. ఇప్పుడు వైఎస్ జగన్ పెట్టుకున్న రింగ్ ఆరోగ్యానికి సంబంధించినదని, దాని ద్వారా హెల్త్ ట్రాకింగ్ చేయవచ్చని తెలుస్తోంది. ఇప్పుడు టెక్నాలజీ గురించి చాలా మందికి అంతంత మాత్రంగా తెలియడంతో చాలా మందిని ఆకట్టుకుంటోంది. జగన్ కూడా తన ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు హెల్త్ ట్రాకర్ రింగ్ వేసుకున్నట్టు సమాచారం. ఇలాంటి రింగ్నే సీఎం చంద్రబాబు కూడా వాడుతున్నారు. అసలు హెల్త్ ట్రాకర్ రింగ్ అనేది ఫిట్నెస్, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ధరించే చిన్న స్మార్ట్ రింగ్. దీని ద్వారా హార్ట్ బీట్, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, అలాగే ఎంత సమయం నిద్రపోతున్నామో తెలుసుకోవచ్చట. అంతేకాదు, ఇతర ఆరోగ్య సమస్యలను కూడా ఈ రింగ్ ఇట్టే పసిగడుతోందట. అందుకే జగన్ హెల్త్ ట్రాకింగ్ రింగ్ వాడుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ హాట్గా సాగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్కు కూటమి నేతలు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు. వైసీపీకి చెందిన కీలక నేతలను కటకటాల వెనక్కి నెడుతున్నారు. దాంతో జగన్ కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారట. అందుకే జగన్ హెల్త్ ట్రాకర్ను వాడుతున్నట్టు సమాచారం. గతంలో సీఎం చంద్రబాబు హెల్త్ ట్రాకర్ వాడిన సమయంలో విమర్శలు చేసిన వైఎస్ జగన్ ఇప్పుడు తాను ట్రాకింగ్ రింగ్ వాడడం హాట్ టాపిక్ అయింది. మరోవైపు సీఎం చంద్రబాబు హెల్త్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. ప్రస్తుతం ఆయన వయసు 7 దాటడంతో తినే ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇటీవల ఆరోగ్య సమస్యల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా హెల్త్ ట్రాకర్ వాడుతున్నారు. అయితే గతంలో సీఎం చంద్రబాబు హెల్త్ ట్రాకర్ పెట్టుకున్నప్పుడు జగన్ అవహేళన చేశారు. చంద్రబాబు బుర్రలో చిప్పుండాలి కదా అని కూడా సెటైర్లు వేశారు. కానీ కుర్రాడినని చెప్పుకునే జగన్ రెడ్డికి అప్పుడే హెల్త్ ట్రాకర్ ఎందుకు పెట్టుకుంటున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలో చంద్రబాబును హేళన చేసింది గుర్తులేదా అని చొరకలంటిస్తున్నారు. అంతేకాదు, హెల్త్ ట్రాకర్లో చిప్ ఉందో లేదో కానీ జగన్ రెడ్డికి మాత్రం చిప్ లేదని కొందరు నేతలు పరుష పదజాలాన్ని సైతం వాడుతున్నారు. మొత్తంగా సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హెల్త్ ట్రాకర్ వాడకంపై ఏపీలో ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది.